ఆస్ట్రేలియాలో బోనాలు వినడానికి ఎంత బాగుంది కదా. మెల్బర్న్ బోనాల జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగా జరిగిందో బోనాల పండగ అయితే. ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వడంతోనే ఆడవాళ్ళకి పండగలు శురువైపోతాయి. ఒకటి బోనాలు, తొలి ఏకాదశి రెండూ కలిసి వచ్చాయి మాకైతే ఆ రోజు. ఇలా అందరూ బోనాలు తీసుకొని వస్తూ ఉంటే ఎంత బాగా అనిపించారో. ఆటపాటలు, కోలాటాలు, డప్పు శబ్దాలు అన్నీ ఎంత బాగా జరిగాయో. దాని తర్వాత అందరం కలిసి అమ్మవారిని కూర్చొని కుంకుమార్చన చేసి అమ్మవారిని వేడుకున్నాము. అందరినీ చల్లగా చూడవని, మాతో పాటు మీ అందరికీ కూడా అమ్మవారి రక్ష ఎప్పుడూ ఉండాలని వేడుకుంటాను. ఎంత హాయిగా అనిపించిందో ఇట్లా అందరూ కలిసి కుంకుమార్చన చేసుకుంటూ ఉంటే. తర్వాత ఒడిబియ్యం తీసుకొచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి ఒడి నింపారు. నేను లాస్ట్ మంత్ జూన్లో చాలా సిక్ అయ్యాను అనమాట, హోల్ మంత్. అప్పుడు అనుకున్నాను ఈ బోనాల టైంకి నాకు సెట్ అయితే ఖచ్చితంగా ఒడిబియ్యం తీసుకొని వస్తాము అని. దేవుడి దయ వల్ల అది కుదిరింది, బాగానే సెట్ అయ్యాను హెల్త్ వైజ్. అందుకని వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం పోసాము. ఇంకా ఇంతమంది ఫ్రెండ్స్ కలిస్తే ఊరికే ఉంటామా, ఆ దానికి తోడు జాతర. జాతర అంటే కొంచెం ఆట పాట ఖచ్చితంగా ఉండాలి. అమ్మవారిని తలుచుకొని అమ్మవారి ముందు కాసేపు మంచిగా తీర్మార్ తెలుగు పాటలు పెట్టుకొని మంచిగా అమ్మవారి ముందు కొద్దిసేపు డ్యాన్స్ చేశాము. తొలి ఏకాదశి కూడా ఉండింది కదా, అలాగే శ్రీవారి దర్శనం కూడా అయింది. ఇది సాయి శివ విష్ణు టెంపుల్ అనమాట. సో మంచిగా హరిహరులు ఇద్దరిని దర్శనం చేసుకొని ఆ రోజునైతే అలా ముగించాము. లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేశాను, చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసి వచ్చేసేయండి. సరేనా? బాయ్ బాయ్.